హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను బచ్చల కూర మామిడికాయతోటి పప్పు తయారు చేస్తున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. మాకు జ్వరాలు వచ్చినాయి, ఇట్లా మామిడికాయ బచ్చల కూరతోటి చేస్తే బచ్చల కూర ఎంత జ్వరం వచ్చినా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమని నేను బచ్చల కూర తీసుకొచ్చిన. మామిడికాయ ఈ సీజన్లో కూడా పుల్లగా ఉంది, అందుకోసమని మామిడికాయ వేసి చేస్తున్నా. ఇందులో సరిపడంత 2 సార్లు కడుక్కొని పెట్టుకున్నా. వాటర్ వేసుకుంటున్నా. ఇట్లా వాటర్ వేసుకొని మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసుకున్నాం కదా, వేసేసుకుందాం. అట్లా కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు. ఈ బచ్చల కూర పెద్ద పెద్దగా ఉంది కదా, మనం దీన్ని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుందాం. తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అట్లాగే బచ్చల కూర మనం కడిగి ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది. అందుకోసమని ఇట్లా కడిగేసుకున్న తొందర ఉడికేస్తుంది. మనం మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా ఇట్లా మామిడికాయ టెంకతోటి ఇట్లా వేసేద్దాం. ఇట్లా జ్వరం వచ్చినప్పుడు ఏ తినబుద్ధి కాదు కదా, మనకు ఇట్లా తింటే చాలా బాగుంటుంది, నోటికి నచ్చుతుంది. ఇగో కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేద్దాం ఉడకడానికి, కొంచెం పొంగకుండా ఉంటుంది. అందుకే కొద్దిగా ఆయిల్ వేసి మనం ఇవన్నీ కలిపి మూత పెట్టుకొని ఒక 4 విజిల్ పెట్టుకుందాం. ఒక 4 విజిల్ల తర్వాత మనం ఎట్లా ఉడికిందో చూపిస్తాం మీకు. చూడండి, ఇట్లా 4 విజిల్లు పెట్టుకున్నాం కదా, తర్వాత మనం పొయ్యం పెట్టుకుందాం. చూడండి, ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా మనం ఇంట్లో వాటర్ గిన్నె అవసరం లేదు, ఇట్లా పొయ్యం పెట్టుకుందాం. చూడండి, ఇక పప్పు ఇట్లా మెత్తగా నలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఎల్లిగడ్డ, ఒట్టిమిర్చి, జీలకర్ర, మెంతులు వేసుకుందాం. జీలకర్ర మెంతులు వేసుకున్నాం. తర్వాత ఎల్లిగడ్డ, ఒట్టిమిర్చి. ఇట్లా జ్వరం వచ్చినప్పుడు పుల్లగా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అట్లే కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం అందులో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకున్నాం. మనం పప్పు వేసుకున్నాం. ఓకే, ఫస్ట్లో మనం ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. కొంచెం దొడ్డు ఉప్పు. పులుపు ఉన్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది. ఓకేనా, ఇవన్నీ రెడీ అయిపోయింది. 1 నిమిషం వచ్చి ఉప్పు వేసుకున్నాం. ఇట్లా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. బాగా సర్దయ్యి గొంగు పోయింది నాది, ఇంకా దించేసుకుందాం. ఓకేనా, ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది గిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.